హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. అయితే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికి యూజ్ అయితే వాళ్ళకి డిఎస్సి ఇక నుంచి రెగ్యులర్గా డిఎస్సి కండక్ట్ చేసేంత వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. అలాగే క్లాసెస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను వీడియోస్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఈ వీడియోలో ఏ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశానో అవి మొత్తం చూడండి. మీరు వీడియో చూడకుండా ఆల్రెడీ చెప్పిన డౌట్స్ని మళ్ళీ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూసి అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకొని ఇంకా అందులో ఏమైనా చెప్పకపోయినా మాత్రమే డౌట్స్ అడగండి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఉంటాను. అలాగే క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాను. ఏపీలో ఈ పోస్టులతో 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఈ పోస్టులు ఉన్నాయి, చూసారు కదా. చాలా వరకు మనం మెగా డిఎస్సి అంటే అందరూ ఏమనుకున్నారు, ఒక 30,000 40,000 ఉంటాయి, అలా వస్తే బాగుండు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ 2018 డిఎస్సితో అలాగే 2023లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా ఫిబ్రవరిలో, దాంతో పోలిస్తే ఇవి మెగా డిఎస్సి అని చెప్పుకోవచ్చు. సో దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఇంకా మెగా డిఎస్సి కావాలి అది ఇది అనుకుంటూ ఉంటే కొంతమంది చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి మాత్రమే పోస్ట్ వస్తుంది. ఇంకా మెగా డిఎస్సి కావాలి, అలా చేయాలి ఇలా చేయాలి అనుకునే వాళ్ళు ఇంకా చదవకుండా టైంపాస్ చేస్తూ ఉంటారు. సో వచ్చిందే వరప్రసాదం అనుకొని ఇవి చదువుకుంటూ మీ సక్సెస్ని సాధిస్తారు అనుకుంటున్నాను. మేము రాసినప్పుడు 2018 డిఎస్సిలో ఎస్జిటి 3,666 పోస్టులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎస్జిటికి 2 రెట్లు అనమాట. ఇప్పుడు ఎస్జిటి పోస్టులు 6,371 ఉన్నాయి. అంటే సుమారు 2 రెట్లు మీకు తీసినట్టు మాకంటే. సో మీకు కొంచెం మంచి బెటర్ ఛాన్స్ అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంకా బెటర్ ఛాన్స్ అనమాట. లాస్ట్ టైం 18 డిఎస్సిలో 1620 పోస్టులు తీశారు. సుమారు ఇప్పుడు 5 రెట్లు పోస్టులు అనేవి వాళ్ళకి తీశారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి ఛాన్స్ లేదు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇదే మెగా డిఎస్సిగా చెప్పవచ్చు. చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 7,725 పోస్టులు. సో చూసుకోండి, మీరే బాగా చదవండి, మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోండి. అయితే ఇప్పుడు డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది. వీడియో అన్ని వరకు చూడండి. సో ఇదే మెగా డిఎస్సిగా అందరూ భావించాలి. ఇంకా రానున్న రోజుల్లో తక్కువ పోస్టులే ఉండొచ్చు, అసలు పోస్టులే లేకపోవచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారని అనుకుంటున్నాను. కొంతమంది 2018 డిఎస్సిలో మిస్ అయిన వాళ్ళు చాలా వెయిట్ చేసి ఉంటారు. మినిమం ఒక 5 years అని అలా వెయిట్ చేసి అలా డిఎస్సి కోసం వెయిట్ చేసే ఉంటారు. కాబట్టి ఫ్రెషర్స్ అయితే మాత్రం చాలా బాగా అర్థం చేసుకోండి వెయిటింగ్ అనేది ఎలా ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా చాలామంది వెయిట్ చేసే ఉంటారు డిఎస్సి కోసం. సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు కూడా ఉంటున్న వాళ్ళు చాలా ఎక్కువ పోటీనే ఉంది. అలాగని డిఎస్సి అనేది కష్టం కాదు, చదివిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇందులో లక్ ఏమీ ఎక్కువగా ఫేవర్ చేయదు. ఎవరు ఎంత బాగా చదివితే, ఎంత బాగా కష్టపడితే వాళ్ళకే సక్సెస్ అనేది వస్తుంది. హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, చదువుతూనే ఉండండి. డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మీరు ఒకటే పనిగా పెట్టుకోండి, చదవండి. మెయిన్ చదవడం స్టార్ట్ చేయండి. పోస్టులు అయితే మాత్రం ఎక్కువగానే ఉన్నాయి కదా, అలా చదవండి. పోస్టులు ఇంకా తక్కువగా ఉన్నాయి, ఇంకా మెగా డిఎస్సి 40,000 తీస్తే బాగున్నా, 30,000 తీస్తే బాగున్నా, అలా ఎక్కువ ఆలోచించకండి. ఉన్న పోస్టులే మీకు ప్రసాదం అన్నట్టు చదవాలి, లేదంటే తప్పదు. మరి మేడం ఏంటి ఎలా అంటున్నారో అని అనుకోవద్దు. లాస్ట్ టైం మాతో పోలిస్తే ఇప్పుడు మీకు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, అలా అనుకొని అలా కంపేర్ చేసుకొని మాత్రమే చదువుకోండి. సో మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆల్ ది బెస్ట్ టీచర్స్. చాలా అంటే చాలా బాగా చదవాలి. ప్రతిరోజు ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ ఉంటాను. ఎవరైనా డిఎస్సి వాళ్ళు నా పక్కన ఉంటే ఇలా చదవాలి అలా చదవాలి అని నేను వాళ్ళ దగ్గరుండి చదివించాలని అనుకుంటాను. ఎప్పుడూ అన్నీ చెప్పాలనుకుంటాను. కొంతమంది చాలా భయపడిపోతూ ఉంటారు డిఎస్సి కష్టం. అప్పుడు నేను కూడా అలా అనుకునేదాన్ని. వచ్చింది కాబట్టి, నాకు డిఎస్సి వచ్చింది కాబట్టి ఇలా చదివితే వస్తుంది అనే ఒక క్లారిటీ అనేది నాకు బాగా వచ్చింది. నేనేమేమో చెప్పాలనుకుంటున్నానో అవన్నీ మీకు వీడియో ద్వారాలో ప్రతి విషయం చెప్తూ ఉంటాను. సో మీ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఏదో ఒక పాయింట్ దగ్గర మీరు కనెక్ట్ అవుతారు, మీకు అప్పుడు బాగా చదవాలి అనిపిస్తుంది. సో అలా చదవండి. నా డిఎస్సి జర్నీ అంతా ప్రతి పాయింట్ని నేను వీడియోలో చెప్తున్నాను. ప్రతిదూను చాలా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా డౌట్ని క్లారిఫై చేయడానికే ట్రై చేస్తాను. ఇప్పుడు మీ డౌట్స్ విషయానికి వస్తే, మళ్ళీ టెట్ ఉంటుందా,
మళ్ళీ టెట్ ఉండకపోవచ్చండి. ఎందుకంటే టైం అంతా ఈ టెట్లు పెట్టడానికే టైం సరిపోతే మరి ఇంకా డిఎస్సి ఎప్పుడు పెడతారు? మ్యాక్సిమం టెట్ అనేది ఉండదు. నెక్స్ట్ టెట్ కమ్ టీఆర్టీ ఉంటుందా? టెట్ కమ్ టీఆర్టీ టెట్ లేదు అంటే టెట్ కమ్ టీఆర్టీ అనే ఉండాలి కదా. ఎందుకంటే మళ్ళీ ఫ్రెషర్స్ మాకు టెట్ పెట్టండి అని అడుగుతారు కాబట్టి టెట్ కమ్ టీఆర్టీ పెడతారు. అలాగే మీరు ప్రీవియస్ టెట్లు రాస్తే అందులో ఎక్కువ మార్క్స్ వస్తే అవి కలుపుతారనమాట. ఈ వెయిటేజ్ ఉంటుంది ఎప్పటికీ. సో టెట్ వెయిటేజ్ ఉంటుంది. అలాగే టెట్ కమ్ టీఆర్టీ పెడితే టెట్ రాయని వాళ్ళకి అది యూజ్ అవుతుంది. అండ్ 2018 డిఎస్సి వాళ్ళు ఈ టీడీపీ గవర్నమెంట్ నిర్వహించారు కాబట్టి సో దాని ప్రకారమే ఉంటుంది. టెట్ కమ్ టీఆర్టీ అలా పెడతారనమాట. సో మనకి ఖచ్చితంగా టెట్ కమ్ టీఆర్టీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ సిలబస్. మొన్న డిఎస్సి అంతా రద్దు చేసి ఓల్డ్ డిఎస్సి నోటిఫికేషన్ అంతా రద్దు చేస్తారు పక్కగా. అది రద్దు చేసి సిలబస్ అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓల్డ్ నోటిఫికేషన్లో సిలబస్ ఏం క్లారిటీ లేదు. అంతా 18 డిఎస్సీలో ఎలా ఉంటుందో ఆ సిలబస్ చదవమన్నారు. కానీ ఇప్పుడు 2024 5 years అవుతుంది కాబట్టి ఈ సిలబస్ అనేది మనం జాబ్లో జాయిన్ అయినాక 24లో సిలబస్ చెప్తాం కాబట్టి 23 వరకు ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ని ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. సో న్యూ సిలబస్ అనేది ఉంటుంది. నేను ఒక వీడియో చేశాను 2023 ఏ ఇయర్ బుక్స్ చదవాలి అనేసి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సిలబస్ అది చదవండి. ఏం చదవాలి, ఎలా చదవాలి అవన్నీ ఆలోచించకుండా టెక్స్ట్ బుక్స్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 2023 లోపు ఉన్న బుక్స్ అన్నీ ఒకసారి చదవండి. అది క్లారిటీ అనమాట. సిలబస్ కూడా అదే ఉంటుంది. సో ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సిలబస్ మాత్రం అదే ఉంటుంది. ఇంకా 18లో సిలబస్ అంతా 18లో సిలబస్ ఎలా చదువుతారండి? అవన్నీ 17, 18, 16 ఉన్న ఇయర్స్ బుక్స్ అనమాట. అవన్నీ ఇప్పుడు మారిపోయాయి కాబట్టి కొత్త సిలబస్ అనేది ఉంటుంది. 18 తర్వాత ఏ సిలబస్ అంతా మారింది. 21, 23 వరకు ఉన్న సిలబస్ని చదవాలన్నమాట. సో అది ఒకసారి వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఓల్డ్ నోటిఫికేషన్ అనేది రద్దు చేస్తారు. అండ్ అలాగే అందరికీ డిఎస్సికి ఎంత టైం ఇస్తారు, ఎన్ని మంత్స్ టైం ఇస్తారని చాలామందికి డౌట్ ఉంటుంది. మినిమం ఎప్పుడైనా మనకి 45 days టైం ఉంటుంది ఏ నోటిఫికేషన్కి అయినా సరే. అండ్ అలాగే ఇక్కడ డిఎస్సి అనేది December 31st లోపు మనకి అంత రిక్రూట్మెంట్ జరగాలి అని ఆదేశాలు వచ్చాయి కదా. సో తక్కువ టైమే ఉంటుంది. 6 months 7 months అలా మనకేం టైం ఉండదు. అంత రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ చేయాలి అని అన్నారు 31st లోపు. కాబట్టి మనకి మినిమం ఒక 45 days 2 months అలా టైం ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఎవరని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రిక్రూట్మెంట్ 31st కంప్లీట్ చేయాలి కాబట్టి మనకు 2 months టైం ఉంటుంది. సో ఇప్పటి నుంచి చాలా బాగా చదవాలి. మళ్ళీ టైం లేదు అని లాస్ట్ టైం 30 days డిఎస్సి లాగా అలా చేశారు ఏంటి ఇలా చేశారని అనడానికి లేదు. సో మీరు ముందే 2 months అనుకునే చదవండి. తర్వాత టైం పెంచారంటే లక్కీ. అంతకు ముందే మీరు చదువుకుంటే మీరు ఇంకా లక్కీ అనమాట. సో ముందుగానే బాగా చదువుకోండి. ఈ టైం పెంచండి మేము ఇంకా చదవలేదు అని ఎవరు పోస్ట్పోన్ చేయరు ఎక్కువ సార్లు. సో మీరు ముందుగానే చదువుకోండి. ఎక్కువ టైం గురించి ఆలోచించకండి. ఇప్పటి నుంచి చదువుకుంటే ఖచ్చితంగా గెయిన్ అవుతారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నాకు వస్తుందా రాదా అలాంటివన్నీ డౌట్స్ అన్నీ పక్కన పెట్టండి. మీరు చదవండి. మీ వంతు మీరు కృషి చేయండి. తర్వాత ఫలితం అనేది తర్వాత. ముందు చదవాలి కాబట్టి ముందు మీరు చదవండి. టైం గురించి ఆలోచించవద్దు. ప్రతిరోజు చదవడానికి ఎక్కువ గంటలు చదవడానికి ట్రై చేయండి. మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నా సరే లేదా ఇంకా ఏదైనా హౌస్ వైఫ్స్ అయినా సరే ఎవరైనా సరే కొంచెం డిఎస్సికి చదవడానికి టైం కేటాయించండి. నోటిఫికేషన్ వచ్చినాక చదువుతాము అంటే మళ్ళీ పోస్ట్పోన్ అనేది ఎవరు చేయరు. నోటిఫికేషన్ వచ్చినాక చాలా తక్కువ టైమే ఉంటుంది. ముందు నుంచే చదువుకుంటే మనకి ఎక్కువ టైం అవుతుంది. నోటిఫికేషన్ వచ్చాక వాడు ఎన్ని రోజులు టైం ఇస్తే ఆ టైం మాత్రమే ఉంటుంది. కాబట్టి ముందు నుంచి చదువుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, డిఎస్సి వచ్చాక నోటిఫికేషన్ వచ్చాక చదువుతాను, టెట్ నోటిఫికేషన్ లేదా టెట్ కమ్ టీఆర్టీ ఏదైతే అదే చూసుకొని చదువుతాను, పోస్టుల సంఖ్య చూసుకొని చదువుతాను అని ఎప్పుడు అనుకోవద్దు. మీకు డిఎస్సిలో జాబ్ రావాలి అంటే మరి ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, తప్పదు, మరేం చేస్తాం. మరి ఇంకా చదువుతూనే ఉండాలి. మనకి జాబ్ వచ్చినంత వరకు చదవాలి అనుకుంటున్నాం కాబట్టి చదవడమే మన చేతిలో ఉన్నది. మిగతా అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎన్ని రోజులు టైం ఇవ్వాలి, సిలబస్ ఎంత ఇవ్వాలి, అవన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. చదవడం ఒకటే మన చేతిలో ఉంటుంది కాబట్టి మన చేతిలో ఏదైతే ఉందో దానికి మాత్రమే మనం న్యాయం చేయాలి. ఎక్కువగా ఆలోచించొద్దు, ఎక్కువ ఫోన్ యూజ్ చేయొద్దు. అలాగే జీవో నెంబర్ 117ని రద్దు చేస్తారని హామీ ఇచ్చారు కాబట్టి పక్కాగా చేస్తారు. నేను అనుకుంటున్నాను ఆ మెర్జింగ్ బ్యాక్ చేస్తేనే ఈ పోస్టులు అనేవి వస్తాయి కాబట్టి ఆ మెర్జింగ్ అనేది బ్యాక్ చేస్తారు స్కూల్స్.
థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ హై స్కూల్లో కలిపారు కదా, మెర్జ్ చేశారు, దాన్ని బ్యాక్ చేస్తారు. అప్పుడు పోస్టులు పెరుగుతాయి. ఏదేమైనా సరే మీకు నోటిఫికేషన్ ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తర్వాత చూసుకుంటారు. సో ఇది రద్దు అవుతుందని అనుకుంటున్నాను నేను. ఆ పోస్టులు అవి అన్ని రద్దు అయ్యాకే అవి మిగులుతాయి కాబట్టి వాళ్ళు ముందుగానే నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయి, మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయి, మాకు ఎక్కువ ఉంటే బాగుండు అని, మా జిల్లాకి ఎక్కువ పోస్టులు ఉంటే నేను చదువుతాను అని చాలామంది అనుకుంటారు. అలా అనుకోవద్దండి. ఈ కిందటిసారితో పోలిస్తే ఈసారి ఎక్కువగానే ఉంటాయి. సో అలా అనుకొని చదవండి. రోజు ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ న్యూస్ వస్తుంది, ఏ ఛానల్లో ఏది ఉంటుంది అలా చూడడం కంటే మీరు చదువుకుంటే ఎన్ని పోస్టులు వచ్చినా సరే మీరు ఒకదానికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీరు చదవడమే ఫస్ట్ చెయ్యండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అందరూ ఫోన్ చూసుకుంటూ కొంతమంది ఫేక్ న్యూస్లు పెడుతూ ఉంటారు. గవర్నమెంట్ రిలీజ్ చేయకుండా ఈ జిల్లాకి ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఈ జిల్లాకి ఇన్ని పోస్టులు ఉన్నాయని ఫేక్ న్యూస్లు పెడుతూ ఉంటారు. అవన్నీ చూసుకుంటూ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే చదవడం చేయాలి. తర్వాత నోటిఫికేషన్లో ఎలాగో క్లియర్గా అన్నీ ఇస్తారు కదా, సిలబస్ అండ్ ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ తర్వాత చెప్తారు కాబట్టి మీరు దాని గురించి ముందుగా ఆలోచించొద్దు. మీరు మెయిన్ చదవడం, మీకున్న టెక్స్ట్ బుక్స్ ప్రజెంట్ అవే టెక్స్ట్ బుక్లో ఇస్తారు కాబట్టి ఆ సిలబస్ని చదవండి. చెప్పాను కదా, మీకున్న డౌట్స్ అన్నీ ఒక వీడియోలో చేయడం అవ్వదు. అండ్ వీడియోలో ఎంత అవుతుంది మీకు చిరాకు వస్తుంది కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నాయో క్లారిటీగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పిన డౌట్స్ మాత్రం అడగొద్దు. ఏమైనా చెప్పని డౌట్స్ అడగండి. నేను చెప్పాలనుకున్నవన్నీ వీడియోలో చెప్పడానికే ట్రై చేస్తాను. నేను చాలా చెప్పాలనుకుంటున్నానని చెప్పాను కదా, సో చెప్తాను ఖచ్చితంగా. మీకు డిఎస్సి వరకు ప్రతి వీడియోస్ చేస్తాను. అండ్ సబ్జెక్ట్ వీడియోస్ కూడా చేస్తాను. ఏ సబ్జెక్ట్ వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్.